ఇక బీఆర్ఎస్ సెకండ్ లిస్ట్ ను ప్రకటించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ తాజాగా మరో ఇద్దరు లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ను ప్రకటించారు. వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేకించి అటు బీజేపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన 5-10 నిమిషాలకి ఇటు బీఆర్ఎస్ కూడా లిస్ట్ ను రిలీజ్ చేస్తుంది. ఏదైతే చేవెళ్ళ అదే విధంగా వరంగల్ కి సంబంధించి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరుగుతున్న కొద్దీ అక్కడ ఏకగ్రీవంగా అందరూ ఆమోదయోగ్యమైన తర్వాత ముఖ్య నేతలందరి అభిప్రాయాలు తీసుకొని ఏకగ్రీవంగా వచ్చిన అభ్యర్థుల పేరును ఖరారు చేసుకుంటూ వస్తా ఉంది. ఇప్పుడు అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి, మహబాద్, అదేవిధంగా ఖమ్మం, మహబూబ్ నగర్ 4-5 సీట్లు ఇప్పటి వరకు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వరంగల్, తర్వాత ఇటు చేవెళ్ళ రెండు కూడా కొద్దిసేపటి క్రితం అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చేవెళ్లకు సంబంధించి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేస్తున్నాడు. అయితే ఆయన పోటీ చేయమని చెప్పేసి యథావిధిగా కొనసాగాలంటే తనకు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఇక తాను పోటీ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేసి అధిష్టానానికి చెప్పడం జరిగింది. సో దీంతో ఆల్టర్నేట్ అభ్యర్థిని వెతికేటువంటి పనిలో బీఆర్ఎస్ పడింది. అందులో ఒక 4 పేర్లు కార్తిక్ రెడ్డి, అదేవిధంగా స్వామి గౌడ్ తో పాటు ఇంకా కొన్ని పేర్లు వచ్చాయి. ప్రధానంగా ఫైనల్ గా టీడీపీ అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు రంగారెడ్డి జిల్లాకు గతంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేసినప్పుడు చాలా ఉన్నతమైన స్థాయిలో పనిచేశారు. చాలా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సామాజికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని చూస్ చేసుకొని టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక కడియం కావ్య వరంగల్ సంబంధించినటువంటి ఎస్సీ సీటు అక్కడ కూడా ఆరూరు రమేష్ కు ఉదయం నుంచి టికెట్ ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన బీజేపీలో చేరుతా ఉంటే వద్దు అని చెప్పేసి కూడా వారించి తీసుకొచ్చి కేసీఆర్ ముందు కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు కూడా ఆయన కేసీఆర్ కు సానుకూలంగా కేసీఆర్ తోటి కలిసి పనిచేస్తానని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ చివరికి ఆయన అభ్యర్థి ఖరారు అవుతాడు, అందుకే ఆయన బీజేపీలోకి పోతున్నాడు అభ్యర్థిత్వం కోసం అని చెప్పేసి ముందు ప్రచారం జరిగిన చివరికి కడియం కావ్యను ఏకగ్రీవంగా ఆయన కేసీఆర్ ముందు మాత్రం తనకు పోటీ చేయడం ఇంట్రెస్ట్ లేదు, తను పోటీ చేయలేను, పార్టీ ఎవరిని పెట్టినా పనిచేసేందుకు గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పేసి కేసీఆర్ నచ్చ చెప్పినా వినకపోయినా సమాధానం రావడంతో చేసేది లేక కడియం కావ్య మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా గతంలోనే ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని చెప్పేసి అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా పార్టీకి సేవలు అందిస్తున్నారు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని అడిగారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమెను అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.